అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. అధికార వైఎస్ఆర్సీపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. ఎన్నికలకి సర్వసన్నద్ధమవుతూ ఏదైతే రాత్రి వచ్చిన దాదాపు 29 మంది సభ్యుల లిస్టు గతంలో 11 మంది, అంటే మొత్తం మీద 40 సీట్లను అయితే దాదాపుగా కన్ఫర్మ్ చేసేసింది అధికార పార్టీ. తెల్లార లేచిన దగ్గర నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి గుండెలు బాదుకునేలాగా అరుస్తూ ఉంటాడే. నిజంగా ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి మేలు చేసుంటే, అంటే నిన్న మొన్నటి వరకు కూడా మేము గొంతులు అరిగిపోయేలాగా అరుస్తూనే ఉన్నాం, చెబుతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని వంచిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మోసం చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. కానీ అధికార వైసీపీలో ఉన్న ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డికి భజన చేసే పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేసినా, ఎంత మోసం చేసినా గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళ వంతు వచ్చేసరికి, వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయేసరికి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉంది, మోసం జరుగుతూ ఉందని చెప్పి గుండెలు బద్దలయ్యేలాగా ఈరోజు మీడియాల ముందుకు వచ్చి ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నిన్న మొన్నటి వరకు మేము చెప్పింది ఇదే కదా, రాష్ట్రంలో అవినీతి, అక్రమ, అన్యాయ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది, దానికి మీరు వత్తాసు పలుకుతూ ఉన్నారు, మీ వరకు వచ్చే వరకు కూడా మీకు నొప్పి తెలియదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు మీకు సీట్లు పోయేసరికి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి ఈరోజు గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని బలిపశువులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా తన చెయ్యి ఉండాలని, లేదంటే ఆ పెద్ద రెడ్లు, 5 రెడ్లు ఎవరైతే ఉన్నారో 5 రెడ్లు వాళ్లతోనే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్రంలో ఈ 5 రెడ్లు వీళ్ళైనా పరిపాలన చేసేది, వీళ్ళైనా ఎమ్మెల్యేలని డిక్లేర్ చేసేది. నువ్వు గతంలో మేము గత వీడియోలో కూడా చెప్పినట్టుగానే నువ్వు ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన నువ్వు గెలిచే పరిస్థితి లేదు. కనీసం నీ పులివెందుల మీదైనా నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే కనీసం నువ్వైనా గెలిచే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణంగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ, ఆ పార్టీ పరిస్థితి కానీ అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే బట్టలన్నీ ఓడదీసుకుని న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్న ఎంపీ కూడా ఈరోజు సీట్ లేని పరిస్థితి. ఎక్కడో కర్ణాటకని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా నించోబెడుతున్న పరిస్థితి. అలాగే రీల్ స్టార్ మార్గాని భరత్, రాజమండ్రి ఎంపీ, అతన్ని తీసుకొచ్చి రాజమండ్రి సిటీ, ఆయన ఆల్రెడీ చెప్పాడు నేను సిటీ నుంచి పోటీ చేయబోతా ఉన్నాను ఎమ్మెల్యే కానీ, అండ్ అదే డిక్లేర్ చేసిన పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది పార్టీలో? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బాగా భజన చేసే పెద్ద కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తూ ఉన్నాడు. అది కూడా పెద్ద రెడ్లు ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్లు ఇస్తూ ఉన్నాడు. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటావు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పిన పనికిమాలిన పనల్లా చేసే కదా వాళ్ళు ప్రజల్లో చులకనైంది. నువ్వు చెప్పిన ప్రతి అవినీతి పనికి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా ఈరోజు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి అసలైన కారణం నువ్వే కదా. మరి వాళ్ళని మారిస్తే నువ్వు గెలుస్తానని ఎట్లా అనుకుంటా ఉన్నావు? 175కి 175 వస్తాయని ఎట్లా అనుకుంటా ఉన్నావు? కనీసం ఆ 75లో 175లో ఎలాగో 75 కూడా రావు, దాంట్లో సగమైనా తెచ్చుకోగలిగితే నీ పార్టీ మనుగడ ఉంటుందో లేదా అనే ఆలోచన ప్రజలు చేస్తారు. ఏదేమైనా దాదాపు 40 మందిని అయితే రెడీ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఒక పండగలోపు దాదాపుగా ఆల్మోస్ట్ 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారని చెప్తా ఉన్నారు. సో మనం ఇప్పుడు ఈ 40 మందిలో కూడా చూస్తే 70 to 80% కొత్త మొహాలు కానీ, లేదా ఇక్కడ వాళ్ళని అక్కడికి కానీ, అక్కడ వాళ్ళని ఇక్కడికి కానీ వేసిన పరిస్థితే చూస్తూ ఉన్నాం. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గతంలో ఎన్నోసార్లు చెప్పా, ప్రజలకు కావాల్సింది ఎమ్మెల్యేల మార్పు కాదు, ముఖ్యమంత్రి మార్పు, అంతే.